హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు మా హస్బెండ్కి వీక్ ఆఫ్ అనమాట, అంటే హాలిడే. సో ఈరోజు కొంచెం లేట్గా లెగుస్తాం మేము హాలిడే రోజు. అండ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హాలిడే రోజు ఎప్పుడు కూడా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తింటూ ఉంటాము. అండ్ నేను హాలిడే రోజు అయితే మార్నింగే ఇవి మా నాజు బొమ్మలు అనమాట, అన్నీ బెడ్రూమ్లో పెట్టుకుంటుంది అలా మంచం మీద. సో హాలిడే రోజే నేను బెడ్షీట్ మార్నింగే మార్చేస్తాను, వాషింగ్కి వేసేస్తాను అనమాట. వేరే బెడ్షీట్ వేసేసుకుంటాము. నెక్స్ట్ చూడండి, నేను స్నానం చేశాక నాజును కొంచెం తల తుడమని చెప్పాను. కామెడీ చేసింది చాలాసేపు. వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా నవ్వుకుంటూ నన్ను భయపెడుతూ అలా తుడిచింది తలంతా. వీడియో తీస్తున్నానా లేదా అని దానికి డౌట్ అనమాట, అందుకే అలా చూస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి రైస్ అండి, నార్మల్ వైట్ రైస్ అండ్ పతలి దాల్ అంటే పప్పుచారు మీ భాషలో, కొంచెం వాటరీగా అన్నమాట పప్పు. దాంట్లో నంచుకోవడానికి చికెన్ ఫ్రై అంటే చికెన్ పకోడీ చేసుకున్నాం, పకోడీలాగా. ఎందుకంటే మా నాజు కొంచెం గ్రేవీలా అయితే తిందు, ఇలా పకోడీలా అయితే దానికి ఇష్టం అన్నమాట. क्या नाजू ये क्या पतली दाल मम्मू चमचा ये चिकन पकौड़ी लॉलीपॉप चिकन अच्छा है, ओके. उतना खा लेता तू, उतने खा लेता. मुझे भी दे दो, अब्बू को भी दे दो. थैंक यू माँ, लव यू. कुटु कुटु कुटु. ఇంకా లంచ్ తర్వాత చాలా ఎండగా ఉందండి, అయితే నిమ్మకాయ నీళ్ళల్లో కొంచెం సబ్జా వేసుకొని తాగుతున్నాము. అంటే హీట్కి తట్టుకోలేకపోతున్నాము యాక్చువల్గా, ఏదోటి చల్లగా తాగాలనిపించింది. సో లెమన్ వాటర్లో కొంచెం సబ్జా వేసుకొని తాగుతున్నాము. నాజుకు కూడా ఇచ్చాను. క్యా నాజు वो क्या पी रहा नाजू? नींबू पानी विथ सब्जा. नींबू पानी विथ सब्जा, अच्छा है. अभी होना. అండ్ ఈవినింగ్ కొంచెం అలా బయటికి బయలుదేరాము, అంటే కొంచెం నాకు చున్నీస్ కావాలన్నమాట. చున్నీస్ కోసమని బయటికి బయలుదేరాము. ఇదిగోండి ఇక్కడే, ఎక్కడ అంటే జగదాంబ జంక్షన్ కొంచెం దాటాక మనకి లక్కీ షాపింగ్ మాల్ ఉంటుంది కదా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అక్కడే ఇప్పుడు తీసుకుంటాం అన్నమాట చున్నీస్ మేము. ఇదిగోండి, ఇది ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన సిఎంఆర్ దాని ఆపోజిట్లో ఉంటుంది కదా, లక్కీ షాపింగ్ మాల్ దగ్గర. మేబీ వైజాగ్ వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. అక్కడైతే చున్నీస్ కొంచెం అఫోర్డబుల్, తక్కువ రేంజ్లో దొరుకుతాయి. అంటే మంచి చున్నీస్, కాస్ట్లీవి మంచి డ్రెస్సెస్ మీద అయితే కొంచెం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అలా తీసుకుంటాను. ఇక్కడ మా నాజు బ్యాంగిల్స్ కావాలంది, బ్యాంగిల్స్ కనబడ్డాయి దానికి. బ్యాంగిల్స్ అంటే కూడా చాలా ఇష్టం అండి నాజుకి. సో బ్యాంగిల్స్ తీసుకుంటున్నాం. इधर देख एक बार, कौन सा कलर होना निकाल से सब वो सही दाम बोलने वाला. उसके हाथ में है, देख बाबू उसके हाथ में है, सो लेना. आज उसके हाथ में है. ओके, अभी वाइट भी సో ఇంకా నార్మల్గా అంటే నార్మల్ టాప్ లెగ్గిన్ మీద చున్నీస్కి అయితే కొంచెం తక్కువ రేంజ్లో అయితే మేము ఇక్కడే తీసుకుంటాము. కొంచెం మంచి చున్నీస్ అయితే కాస్ట్లీ అయితే సౌత్ ఇండియాలో అలా తీసుకుంటూ ఉంటాను. ఇంకా లంచ్
సారీ డిన్నర్కి అయితే మేము భేండీ చేసుకుంటున్నాము, బెండకాయ కొంచెం అంటే టమాటాస్ ఆనియన్స్ వేసి కొంచెం కర్రీలా చేసుకుంటాము, అంటే చపాతీలో తినడానికి. నాజుకి భేండీ కూడా చాలా ఇష్టం అండి, ఫేవరెట్ తనకి భేండీ విత్ చపాతీ ఇంకా అవుతూ ఉంది. అండ్ మా నాజు చూడండి ఎప్పుడు చపాతీ చేసినా ఇలా అంటే కొంచెం పిండి తీసుకొని ఆడుకుంటూ చిన్న చిన్న చపాతీలా తయారు చేస్తుంది. ఓయ్ అండ్ అవి కూడా కాల్చి ఇవ్వమంటుంది, తను తింటుంది అనమాట అవి అలాగా. సో మా డిన్నర్ రెడీ. బెండి కర్రీలా చేసుకుంటాము, విత్ చపాతీ తింటాం. అండ్ దాంట్లో చూడండి చిన్న చిన్న చపాతీస్ కూడా ఉన్నాయి నాజుకి. ఇదిగోండి ఎందాక అది తయారు చేసిన చిన్న చపాతీస్ అవి. అండ్ మా హస్బెండ్ ఏం చేస్తారంటే దానికోసం పెద్ద చపాతీలో ఇలా హోల్స్లా అంటే కట్ చేస్తారు, చిన్న చిన్న చపాతీస్లా తయారు చేస్తారు నాజు తినడం కోసం. అంటే లంచ్లో అయినా డిన్నర్లో అయినా మేము తినేసాక కూడా అలా తింటూ ఉంటుంది అనమాట అవి చిన్న చపాతీస్ని. हाथ में ले, रोटी में ले भेंडी खा, रोटी सिखा, థ్యాంక్ యూ మమ్మా. रोटी सिखा. तुझे पसंद नाजू रोटी भी भेंडी? हो भेंडी रख ले तो देख. जल्दी रखो, खा. సో మోస్ట్లీ మా హాలిడే అదే వీక్ ఆఫ్ డే అయితే ఇలా ఉంటుందండి. సో మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.